నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాల వివాదానికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, వాదనలు సరిగ్గా వినిపించట్లేదు అని చెప్తున్నారు సార్. అంటే ప్రతిదాన్ని వివాదం చేసే వీళ్ళు కావాలని దీన్ని వివాదం చేస్తున్నారని చూడాలా, లేకపోతే ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అంతర్జాతీయ జల వివాదాలు అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థం అండి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ వాదన సమర్థవంతంగా వినిపిస్తుంది. వాళ్ళ వాదన విన్నప్పుడు వాళ్ళదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మనకి జల వివాదాలు కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాకి తెలంగాణకి, మహారాష్ట్రకి తెలంగాణకి, ఇలాగా ఒరిస్సాకి ఆంధ్రాకి ఈ జల వివాదం ఉంటుంది. గోదావరి కానీ కృష్ణానది కానీ. అయితే మనకు సమస్య ఏంటంటే దీంట్లో ఎవరి వాదన ఎలా ఉన్నా వాళ్ళు ఆయా నాయకులు ఒక్కొక్కసారి వాస్తవ దూరంగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే రాజకీయంగా లబ్ధి పొందడానికి చేసే వాదనలు కొన్ని ఉంటాయి. నిష్పక్షపాతంగా ప్రజలకు ఉపయోగపడేలాగా న్యాయంగా చేద్దామనుకుని ఎవరన్నా ముందుకు వచ్చినా కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడెక్కడ ఇది పక్క రాష్ట్రం కూడా మన దేశమే కదా, కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ప్రాంతీయంగా రెచ్చగొట్టడానికి ఈ వివాదాలను వాడడం వల్ల ఆ సమస్య సమస్య సాంద్రత తగ్గిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారంటే ఆ వివాదాలు రెచ్చగొట్టి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనుకునేటువంటి ఇంటెన్షన్ వల్ల ఆ సమస్య తాలూకు సాంద్రత పలసపడిపోతా ఉంది. ఇది వచ్చిన ప్రాబ్లం. యాక్చువల్గా ఆలమట్టిలో వాళ్ళు ఆలమట్టి పెంచి కడుతున్నప్పుడు దాదాపు 25-20 ఏళ్ళ క్రితం కడుతున్నప్పుడు చాలా గొడవ చెలరేగింది. అలాగే కావేరీ విషయంలో తమిళనాడు, కర్ణాటక ఉండేది. ఆ వివాదం ఎప్పుడు రేగినా కానీ అల్లర్లు జరిగిపోతూ ఉండి కర్ణాటకలో తమిళనాడు కొట్టి తరివేస్తూ ఉండేవాళ్ళు. ఇలాగా ఇది ఒక రకంగా ప్రాంతీయంగా ప్రజలను రెచ్చగొట్టడానికే వాడుతూ ఉన్నారు దీన్ని. ఆలమట్టిలో ఎత్తుకట్టారు, సరే, ఒక వర్షాలు బాగా పడినాయి అనుకోండి, అలా నీళ్ళు నేను ఆపగలుగుతారా ప్రకృతిని? కరెక్ట్. అసలు పడలేదు అనుకోండి, వాళ్ళ దగ్గర ఏముండవు. ఇది ఎలా ఉంటుందంటే ఆయా ప్రభుత్వాలు కూడా కింద రాష్ట్రాల ప్రయోజనాలు ఎందుకు ఆశిస్తారు, వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటాడు ఎవడన్నాను, ఆ స్వార్థం ఉంటుంది. అలాగా ఇప్పుడు పోలవరం కడుతున్నప్పుడు, పట్టిసీమ కడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, పట్టిసీమ వల్ల తెలంగాణకే ఇబ్బంది ఉంటుంది అన్నట్టు ఇతనే అందించాడు వాళ్ళకి ఒత్తు. వాళ్ళు ఏమనలేదు, వాళ్ళు బాగా దిగువ రాష్ట్రాలు వాళ్ళు ఏం చేసుకున్నా పై వాళ్ళు అడగడానికి ఉండదు. అలాగే సముద్రంలో కలిసిపోయే నీళ్లు మీరు ఎక్కడైనా ప్రాజెక్ట్ కట్టుకున్నారనుకో, దానికి ఎవరికి అభ్యంతరం ఉంటుంది? వీళ్ళు కట్టకపోతే సముద్రంలో పోతాయి నీళ్లు. ఇప్పుడు కట్టుకుంటాం వల్ల వాళ్ళకి పై ఉన్న వాళ్ళకి ఏం నష్టం? పైన ఉన్న వాళ్ళు కడితే కింద ఉన్న వాళ్ళకి నష్టం ఉంటుంది, కానీ కింద ఉన్న వాళ్ళు కట్టుకుంటే పైన ఉన్న వాళ్ళకి నష్టం ఉండదు. కానీ ఆ విషయంలో కూడా పోలవరాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. అక్కడ ఒరిస్సా వాళ్ళు కానీ ఇక్కడ దానికి ఏమంటారంటే ముంపు ప్రాంతం అంటారు. ఇలాగా దీన్ని రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతూ ఉంటారు ఎవరు ఏం చేసినా. ఇప్పుడు ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉన్నాయనుకోండి, అరకొరగా సగం పూర్తయిన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే ఏ రాష్ట్రంలో అయినా రైతుల వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళు పరిష్కారం చాలా సున్నితంగా చిన్నవి ఉంటాయి. అవి పరిష్కరిస్తే అసలు ఇంత పెద్ద వివాదాల జోలికి పోవాల్సిన అవసరం లేదు, యుద్ధాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే రాజకీయ పార్టీలు పాలనలో రాజకీయ పార్టీలు ఉంటాయి. రాజకీయ పార్టీలు అన్న తర్వాత రాజకీయాలు చేస్తాయి. రాజకీయాల్లో ఉన్న తర్వాత రాజకీయ పార్టీలు గెలవాలంటే ఏదో సెంటిమెంట్ రేపాలి. అది జల వివాదమా, లేకపోతే భాషా వివాదమా, లేకపోతే ఏదో ఒక వివాదం సెంటిమెంట్ కొట్టాలి, ప్రాంతీయ వివాదం. ఇది దీంట్లో వాళ్ళు సక్సెస్ అవుతూ వచ్చారు. దాంతో అల్టిమేట్గా నష్టపోయేది ఈ జల వివాదాల్లో రైతులు నష్టపోతూ ఉంటారు. కాబట్టి ఒకటి చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి ఏది కూడా కరెక్ట్గా మాట్లాడలేడు. ఎందుకంటే తన డబ్బు ఎలా సంపాదించాలి, అధికారంలోకి ఎలా రావాలి, అధికారం ఎలా పెత్తనం ఎలా చేయాలి, వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బు ఎలా సంపాదించాలి, ఎదటోడి మీద పై చేయి ఎలా సాధించాలి, తన దురహంకారాన్ని ఎలా బయట పెట్టుకోవాలి, ఇది తప్ప ఆయనకి వేరే ఆలోచన ఉండదు. తన ప్రత్యర్థి అనుకున్నవాడిని అసలు సహించలేడు. రాజకీయాల్లో ఉన్నవాడు రాజకీయంగా ఓడించడానికి ట్రై చేయాలి, కానీ అవతల వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళని దూషించి వాళ్ళు తన మనుషుల చేత తిట్టించి ఇలాంటి దుష్ట సాంప్రదాయానికి అతను తలపడ్డాడు. అతను మొదలెట్టాడు. వాళ్ళ నాన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇతను తీవ్రం చేశాడు. అదే రీతిలో ఎదటోళ్ళు సమాధానం చెప్తే తట్టుకోలేరు. మళ్ళీ వాళ్ళ ఇష్టం వాళ్ళు మాట్లాడతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే జల వివాదాలే కాదండి, ఏ విషయమైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏం చేసినా అతను నచ్చదు. అంటే ఇప్పుడు ఏం చేసినా విమర్శిస్తాడు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కేసులన్నీ కూడా రోజుకు ఒకరు బయటకు వస్తున్నారు కదా సార్, వీటన్నింటినీ తప్పుదోవ పట్టించడానికి ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు అనుకోవచ్చా సార్? ఈ విషయాన్ని ఎంత హైలైట్ చేసినా ఆవిడ పట్టించుకోవడం అంటే, ఇప్పుడు మీకు ఒకటి గమనించండి, ఒక సెక్షన్కి పరిమితమైనవి ఉంటాయి కొన్ని. దాన్ని ఈ జల వివాదాలు నీటి ప్రాజెక్టుల విషయంలో చాలా మందికి తక్కువ అవగాహన ఉంటుంది. కరెక్ట్. దీనివల్ల ఆ సమస్య తెలియనప్పుడు అందులోకి వెళ్ళరు ఎవడన్నా. ఎవరేం చెప్తే అంటే రాయలసీమ ఉందనుకో, రాయలసీమ హక్కుల సంఘం అని తయారవుద్ది. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది మా ప్రాంతానికి అని చెప్పి మాట్లాడతారు. మా వాటా మాకు కావాలని మాట్లాడతారు.
మీ వాటా మీకు టీడీపీ ఉన్నప్పుడే కావాలా, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఉంటే అక్కలేదా? ఆ విషయం చెప్పరు వాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు పోరాటానికి వాల్యూ ఉండదు. ఇలాగే ప్రతి విషయంలో కూడా ప్రతి దాంట్లోనూ రాజకీయమే ఉంటుంది. పోనీ అదన్నా పర్ఫెక్ట్గా చేస్తారంటే చేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకముందు అతను చాలా మాటలు మాట్లాడాడు. పోనీ అతను వచ్చిన తర్వాత ఇంత డబ్బు సంపాదించుకున్నాం, ప్రజలు నన్ను ఇంత ఆదరించారు, మనం మంచిగా మారుదాం, ఇప్పుడు అప్పటి వరకు ఎంత చెడ్డవాడైనా నేను ఇప్పుడు మంచిగా మారుతాను అని అతను ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రజలు తనకి ఇచ్చిన గౌరవానికి తగ్గట్టుగా వ్యవహరించుంటే అతను అంత ఘోర పరాజయం పొందాల్సిన అవసరం ఏముంటుంది? తను మాట్లాడతాడు నోటుకొచ్చినట్టు, తన మంత్రుల చేత మాట్లాడిస్తాడు, తన కార్యకర్తలు మాట్లాడతారు, తనను సమర్థించే విశ్లేషకులు మాట్లాడతారు, వాళ్ళు అంటుంటే సోషల్ మీడియా కార్యకర్తలు మాట్లాడతారు. ఈయన్ని ఎవరన్నా విమర్శించినా ఇప్పుడు వాళ్ళు కఠినంగాను దుర్మార్గంగాను దుర్భాషలాడతారు. కొంచెం మోతాదు తగ్గినా కానీ ఎవరన్నా కఠినంగా మాట్లాడితే వాళ్ళ మీద వీళ్ళు ఇష్టపడి మాట్లాడతారు. అంటే మీరు ఒకళ్ళే మాట్లాడగలరా, ఇంకెవరు మాట్లాడలేరా అనేటువంటి తెలుసుకోవాలి వాళ్ళు. ఈ సమస్యలైనా సరే ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అతను ఈ సమస్యల మీద పోరాడాలి. అతను సమస్య మీద పోరాడడానికి వచ్చేయడం కూడా అతను చేసిన తప్పులు 100 కనపడతాయి అక్కడ. ప్రాజెక్టుల గురించి కానీ అది ఏ విషయం గురించి మాట్లాడడానికి వేరే ఏ పార్టీ వాడి కన్నా హక్కు. తులసిరెడ్డి గారు అటు మాట్లాడితే ఒక ఇది ఉంటుంది. ఆయన కూడా కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతారు. ఆయన మాట్లాడితే కూడా తులసిరెడ్డి గారు కొంచెం మంచి నాయకుడు, ఆయన ఏమో చెప్పాడు ఇంకో మనం వినొచ్చు కొద్దిగా, అయినా సరే మీ కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు ఏం చేశారని అడుగుతారు. కాబట్టి ఈ జల వివాదాలు అనేటువంటి కంటిన్యూగా జరుగుతాయండి. పుష్కలంగా వర్షాలు పడి అంత ప్రకృతి సహకరించింది అనుకోండి, ఈ గొడవలు ఏమి ఉండవు. అర్థమైందా? ప్రకృతి సహకరించలేదు, కరువు వచ్చేది అనుకోండి, ఎవడో చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు మనకి ఒకటి మాత్రం నిజం, మనకి కృష్ణానదిలో అయినా గోదావరిలో అయినా ఇంకెక్కడైనా సరే వేల లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ కలిసిపోయే దాటిని ఒడిసి పట్టుకుని వాడుకుంటే అసలు ఈ గొడవలే ఉండవు మనకి, మన వరకునే, ఆంధ్రప్రదేశ్ వరకు. ఇది ఆ ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కట్టడానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కుడి ఎడమ కాలువల ద్వారా అటుపక్క రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర వరకు తాగునీరు సప్లై అయిపోద్ది, ఎవరికి లోటు ఉండదు. కాలువల ద్వారా నీరు చివరికి చేరే లోపల భూగర్భ జలాలన్నీ కూడా ఆ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అలాగే జల విద్యుత్ ప్రాజెక్టు, హైడల్ ప్రాజెక్టులు వస్తాయి, దానివల్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుద్ది, ఆ కొరత కూడా తీరుద్ది. దీనివల్ల అది దురదృష్టవశాత్తు ఆయన ఎంత స్పీడ్గా చేయాలనుకున్నా 70-80% పూర్తయిందని ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి చేస్తున్నారు. అది కంప్లీట్ అయితే చాలా రాష్ట్రానికి చాలా మేలు జరుగుద్ది. అది లేట్ అవుద్దని ఆయన ముందు చూపితే ఎందుకైనా మంచిదని పట్టిసీమ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పెట్టాడు. దానివల్ల డెల్టాకి నీరు ఇవ్వగలిగారు. తద్వారా ఈ నీరు డెల్టాకి ఇవ్వడం వల్ల డెల్టా వాటా శ్రీశైలం నుంచి వచ్చిన నీళ్లు రాయలసీమకు ఇవ్వగలిగారు. దాన్ని చాలామంది ఏమనివారు, పోలవరం నీళ్లు రాయలసీమకి ఎలాగెళ్తాయనివారు. ఎలాగెళ్తాయంటే కృష్ణా డెల్టా వాటా నీళ్లు రాయలసీమకి వెళ్తాయి. అలాగే అక్కడ చెరువులు నింపగలిగారు, కుప్పం వరకు నీరు తీసుకెళ్ళగారు, పులివెందులకు కూడా నీరు ఇచ్చారు. తద్వారా ఆ ఏరియా అంతా కూడా నీరు చీనీ తోటలు ఇలాంటి వాటికి చాలా బోర్వెల్స్ వేసుకున్న వాళ్ళకి ఉపయోగం జరిగింది. భూగర్భ జలాల లెవెల్ పెరిగింది. ఇవన్నీ కూడా కొంచెం ముందు చూపుతో జాగ్రత్తగా రైతుల పట్ల నిజమైన బాధ్యత ఉన్నవాడు చేస్తే ఎప్పుడు ఇబ్బంది ఉండదండి. ఏంటంటే ఒక వాదన కావాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఒక పాయింట్ కావాలని వెళ్తారు, నీటి ప్రాజెక్టుల మీద అది మాట్లాడతారు, దేని మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలో చెప్తారు. ఆయా ప్రభుత్వాలు వెసులుబాటును బట్టి డెఫినెట్గా కాంట్రాక్టర్లకు లబ్ధి ఉంటుంది. ఇందులో కాంట్రాక్టర్ల తాలూకు శ్రేయస్సు కూడా చూస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు. అదే అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి, మన కాదనలేని సత్యం. ఆ కాంట్రాక్టర్లకు లబ్ధి చేస్తూ ఉంటారు, మళ్ళీ కాంట్రాక్టర్లు ఏదో చేస్తారు. ఇప్పుడు రాజకీయాలు కూడా చాలా కాస్ట్లీ అయిపోయినాయండి. ఇతరొకట్లాగా నామినేషన్ వేసి 2 చేతులు దండం పెట్టిన ఓటేంటంటే ఓటేసి జనాలు ఉన్నారా? యథా రాజా తదా ప్రజలాగే యథా ప్రజ తదా రాజా. కాబట్టి మనం ఇందులో కొంచెం మంచోళ్ళు నేర్చుకోవాలి. ఆ మంచోళ్ళు కూడా వాళ్ళకి వచ్చిన దానికి మంచి పేరు తెచ్చుకోవడానికి ఇలాంటి పనులు అయ్యేవాడు మంచి చేస్తారు. ఎందుకు వదిలేస్తారు? ఎవడో వదిలేడు. రాజశేఖర రెడ్డి కూడా ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాడు. జల యజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేశాడు, కానీ ఎంతో కొంత చేశాడు. అస్సలు చేయనుడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఉన్న ప్రాజెక్టులు 80 ప్రాజెక్టులు కొట్టుపోతే కూడా తను కనీసం గేట్లు గ్రీజ్ కూడా పెట్టించలా అతను. ఇంకా అలాంటి వాళ్ళు కూడా తగులుతారు. మనం ఏం చేయాలంటే అలాంటి వాళ్ళు ఎంచుకోకుండా వాళ్ళ రాజకీయ ముఖ చిత్రం మీద కనపడకుండా చూసుకోవాలి మనం ప్రజలు. ఇవన్నీ కూడా మనం ఒకటండి, మనందరం భారతదేశంలో ఉన్నాం. మన పక్కవాడు కూడా మనిషి. మన కాడిగట్ట రైతు ఉంటాడు, మన పొలం పక్క పొలం రైతు. మనం బాగుండాలి, అతను బాగుండాలనుకోవాలి. మన పంట పండాలి, అతను పాడైపోవాలని కోరుకోకూడదు. మన పంట పండాలి, అతను పంట ఎండిపోవాలని కోరుకోకూడదు. ఇద్దరిది పండాలని కోరుకోవాలి. అలాగే పక్క రాష్ట్రం రైతు కూడా బాగుండాలని కోరుకోవాలి మనం. ఎవడికాడు ఇంత మంచి ఆలోచన లేకపోతే ఎప్పటికప్పుడు ఎక్కడో చోట కష్టం వస్తుంది. ఎవడు స్వార్థం వాడు చూసుకుంటాడు, ఎవరికి అవకాశాన్ని బట్టి వాడు పోతాడు. ప్రాజెక్టుల విషయంలో విమర్శలు ప్రతివర్షాన్ని కామన్. అంచేత ఇది ఏమైందంటే ఈ సమస్యగా కాకుండా పలుచన అయిపోయింది ఈ సమస్య. కాసేపు మాట్లాడతారో తర్వాత దాన్ని ప్రజలంతా కదిలి ఉద్యమం వైపు నడిచేంత తీవ్రం మాత్రం కాలేకపోతుంది. కారణం ఏంటంటే ఎవరి స్వార్థం వాడిది.